అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు బాగా చూడండి, బాగా గమనించండి. చూసారు కదా, ఒకటే ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఈ వరి పంట గురించి చెప్పడం అయితే కాదు. చాలామంది మత పిచ్చితో కొట్లాడుకొని సస్తున్నారు, గొడవలు పెట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల కొట్లాడుకొని చంపుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళకు ఈ వీడియోలు అయితే తెలియజేయాలనుకొని ఇదైతే పీక్కొని తీసుకొచ్చాను. దీన్ని నేను మళ్ళీ ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్ళి పూర్తి చేసి ఓకేనా బతికిచ్చేసి బతికించుకుంటాను. చూడండి చూడండి, ఇలాంటి వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, ఈ మతమోడు అమ్మేది కొనొద్దండి, ఈ మతమోడు వంటలు చేసింది తినొద్దండి అనేసి చెప్తున్నారు పెద్దోళ్ళు కూడా, ఇంకా చిన్నవాళ్ళు కూడా దాని వెనకాల తయారవుతున్నారు. ఇదే విధంగా చూడండి అన్న, ఇది మతాల మధ్య చిచ్చు పెట్టే వాళ్ళ కోసము చెప్తున్నాను. ఇది పండించడానికి కోసము అన్ని మతాలోళ్ళు కలిసి చేస్తేనే మనకు ఇప్పుడైతే పండింది. ఓకేనా? కేవలము నీ మతమోడు పండించలేడు, నా మతమోడు పండించలేడు. ఒకవేళ నువ్వు పండిస్తే నువ్వు నీ మతమోడికే అమ్ముకోలేవు. ఓకేనా? నీ మతమోడే తినలేడు. ఓకేనా? తప్పకుండా ఏదో ఒక మతముల దగ్గరికి వెళ్ళాల్సిందే. ఇప్పుడు ఇక్కడ చూడండి, విత్తనాల ప్యాకెట్లు తీసుకొస్తాం కదా, 25 కేజీలు 30 కేజీలు ఈ విధంగా తీసుకొచ్చినప్పుడు వేరే మతం వాళ్ళు అమ్మారు, పండించినోడు వేరే మతం వాడు. ఓకేనా? వరి నాట్లు వేసిన వాళ్ళు వేరే మతం వాళ్ళు. ఓకేనా? ట్రాక్టర్ దున్నేవాడు వేరే మతం వాడు. ఇంకా ట్రాక్టర్ తయారు చేసింది ఏ మతం వాడో. ఇక ఎరువులు ఓకేనా, యూరియా, ఫాస్ఫేట్, సల్ఫేటు అమ్మింది వేరే మతం వాడు, తయారు చేసింది ఎవరో మనకు తెలియదు. చూడండి, ఇక్కడ అన్ని మతాలలో కలిసి పండిస్తేనే మనకు చేతికి వచ్చింది, మనము తింటాం. ఈ ధాన్యము రెడీ అయిపోతే ఇక మిషన్లో తీసుకెళ్ళి ఆడిచ్చేసి బియ్యం తీసుకొచ్చేసి తింటాం. ఇప్పుడు నేను కూడా నాట్లయితే వేశాను 10 కట్టలు. అది ఇప్పుడు ఎక్కడున్నాయో కానీ అదే నాట్లు కనుక్కోలేను. ఓకేనా? ఇప్పుడు నేను నా మతమోడికే అమ్మాలంటే అమ్మలేను. ఓకేనా? ఇక్కడ నుండి మళ్ళీ ఇది తీసుకెళ్ళేది వేరే మతమోడు, అమ్మేది వేరే మతం వాళ్ళకు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాయి. చూడండి, ఇప్పుడు మత పిచ్చితో కొట్లాడుకుంటున్నారు కదా. మన భారతదేశంలో పుట్టి పెరిగి ఓకేనా ఎక్కడికో వెళ్ళి ఇంగ్లీష్ వాళ్ళ కంట్రీలో ఓకేనా అక్కడ ఉన్న అమ్మాయిలకు ప్రేమించి పెళ్ళి చేసుకుంటారు. నచ్చింది కాబట్టే చేసుకుంటారు. అదే నీకు నచ్చితే తిను, ఏ హోటల్లో అయినా కూడా. ఓకేనా? నీకు నచ్చితే వాళ్ళు అమ్మేది కొనుక్కో, లేదంటే వద్దు. అంతేగాని వాళ్ళు అదే విధంగా పిలవరు, నా దగ్గరికి రా, నా దగ్గరే తిను అని. ఓకేనా? నీకు ఇష్టం ఉంటేనే కదా నువ్వు పెళ్ళి చేసుకునేది. ఇక్కడున్న అబ్బాయిలు అక్కడున్న అమ్మాయిలకు పెళ్ళి చేసుకున్నారు. ఇక్కడున్న అమ్మాయిలకు అక్కడున్న అబ్బాయిలు కూడా పెళ్ళి చేసుకున్నారు. మీరందరూ చూసి ఉంటారు.
చూసి ఉంటారు. కానీ మతము అడ్డం రాలేదు. చూడండి, నీ మతము గొప్పదనుకుంటే నీ మతాన్ని ప్రేమించు, ఎంతగా ప్రేమిస్తావో ప్రేమించు. నీ మతంలో ఉన్న వాళ్ళకు ఎంత సాయం చేస్తావో చెయ్యి. తినడానికి తిండి లేని వాళ్ళు కూడా ఉండారు, ఓకేనా? అలాంటి వాళ్ళకు పెట్టు తిండి, ఓకేనా? అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు, అలాంటి వాళ్ళకు సాయం చేయి. అంతేవిధంగా గొడవలు పెట్టద్దు, ఓకేనా? నీ మతము గొప్పది, ప్రేమించు, ఇతరుల మతాన్ని గౌరవించు. అంతేగాని గొడవలు పెట్టి పై స్థాయికి రావడము ఇది మంచిది కాదు. నువ్వు ఒక రాజకీయ నాయకుడుగా తయారవ్వాలి అనుకుంటే 10 మందికి సాయం చేయి. ఆ 10 మంది ఇంకో 10 మందికి తెలియజేస్తారు, నేను రాజకీయాల్లోకి వస్తున్నాను, ఈ విధంగా మీకు సాయం చేస్తాను, ఓకేనా? అలా చెప్పి పై స్థాయికి రా. 100 మందికి సాయం చేస్తానని చెప్పు, ఓకేనా? అంతేగాని ఈ మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయాల్లో రాణించడం కోసము ఇలాంటి ప్రయత్నాలు అయితే, ఇంకా ఏదో గల్లీ లీడర్ అవ్వడం కోసము ఇలాంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇవి ఎక్కువ రోజులు కొనసాగవు. అలాగే ఉంటే ఇప్పుడు ఈ మతమోడు ఎక్కడికో వెళ్తాడు పని చేసుకోవడం కోసము, కానీ పని చేసుకుంటావే అక్కడికి వెళ్ళి, మరి అక్కడ మతాలు ఇవన్నీ కూడా గొడవలు అయితే ఉండవు. మీరందరూ చూసే ఉంటారు, ఎంతోమంది అమెరికా కూడా పోయారు, ఇంకా గల్ఫ్ కంట్రీస్లో కూడా ఉన్నారు, పనులు అయితే చేసుకుంటున్నారు, నెల నెల జీతం తీసుకుంటున్నారు, ఇంకా సాయం కూడా చేస్తున్నారు. ఈ విధంగా అక్కడ ఎక్కడ కూడా లేదు. కానీ ఇక్కడైతే ఈ మతాల మధ్య చిచ్చు పెట్టుకొని చంపుకుంటున్నారు. ఈ మత పిచ్చి ఉండేవాళ్ళు, ఈ మత పిచ్చి దేనికి పనికి వస్తుందంటే ఒక రాజకీయాలకు తప్ప ఇంకా దేనికి ఎక్కడ కూడా పనికిరాదు. ఇక్కడ నుండి నువ్వు పక్క రాష్ట్రానికి వెళ్తే అక్కడ నీ మతమోడు ఉండడు, ఓకేనా? హోటళ్ళు కానీ ఇవి కానీ ఉండవు, వేరే మతం వాళ్ళు ఉంటారు. నువ్వు తినవా? నీ కడుపుకు తినవా? కడుపుకు తినాల్సిందే కదా. టాబ్లెట్లు లేవు, ఆకలికి వైరస్ ఇవే, ఓకేనా? ఇంకా రకరకాల పంటలు అయితే పండిస్తారు ఉంటాయి, దీనికి టాబ్లెట్లు లేవు. ఇప్పటికైనా కూడా మారండి. ప్రతి ఒక్కటి దగ్గర కూడా చాలా ఇంకా ఎంతోమంది తయారవుతున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువగా జరుగుతుంటాయి. ఇప్పటికైనా మారి అర్థం చేసుకోండి. చూడండి, ఓకే అండి. చెప్తే ఇంకా మొత్తం ఎంతైనా కూడా చెప్తా, ఎందుకు ఇంకా ఈ మధ్యలో మళ్ళీ ఏమని అనుకుంటే నా మీదకి వస్తారు. క్షమించండి, ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. మీ అందరికంటే కూడా చిన్నోడినే, ఏదో చెప్పాలనుకొని చెప్పాను, చూపించడం కోసమే తీసుకొచ్చాను, ఓకే అండి. తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఆ మతం వాళ్ళకు పెళ్ళిళ్ళు కూడా చేసుకున్నారు, ఏ మతం వాళ్ళు కూడా పెళ్ళి చేసుకున్నారు. అలాంటిది ఇష్టం ఉంటే చేసేసుకుంటావే, వద్దు అనొచ్చు కదా. నీ మతంలో ఉన్న వాళ్ళకే చేసుకోవచ్చు కదా. ఒక మనిషి ఈ మతమోడు చనిపోతే వెళ్ళాను, కానీ అక్కడ చూసి గమనిస్తే చనిపోయినప్పుడు 6 అడుగుల గుంత తవ్వడం కోసము ఈ మతం వాళ్ళకే పిలిపించుకోరు కదా. వేరే మతం వాళ్ళు వచ్చి గుంత తవ్వించుకుంటారే, అదే నీ మతమునికే పిలిపించుకొని గుంత తవ్వించుకోవచ్చు కదా. మరి ఎందుకు?
దేనికోసం, దేనికి ఎక్కడ పనికి వచ్చింది ఈ మతము? చూడండి, మతానికి ప్రేమిస్తే, మతానికి ప్రేమించు, మతానికి గౌరవించు, మతానికి ప్రేమించి మతానికి గౌరవిస్తే తప్పకుండా నువ్వు కులాలను కూడా ప్రేమించినట్టే, కులాలను కూడా గౌరవించినట్టే. ఇప్పటికైనా తెలుసుకోండి, ఇప్పటికైనా స్టాప్ చేయండి. ఇవి చిన్న చిన్న పిల్లలు కూడా తయారవుతున్నారు, నోటికి మీసం కూడా రాలేవు, పెళ్ళిళ్ళు కూడా కాలేదు. ఇలాంటి వాళ్ళు కూడా ఏదో ఒక లీడర్ ఈ విధంగా ఏదో 10 రూపాయలు వానికి ఇస్తేనే ఈ విధంగా తయారవుతున్నారు, పైసల కోసమే తయారవుతున్నారు. పాసుబులా చిన్నప్పటి నుండి వెళ్తే, చిన్నప్పుడు అసలు మతము తెలియదు, కులము తెలియదు, అంతా కలిసిమెలిసి చదువుకున్న వాళ్ళు. ఇంకా ఇక్కడ కూడా చుట్టూ కలిసిమెలిసి బతుకున్న వాళ్ళు ఈ మతాల వద్ద ఈ మధ్యలో దూరం దూరం అవుతున్నారు. ఇలాగే ఉండలేరు ఎక్కువ రోజులు. క్షమించండి. ఓకే అండి, తప్పకుండా ఈ వీడియోను చూసిన వాళ్ళు అందరూ కూడా, ఈ వీడియో చూసిన వాళ్ళు అందరూ కూడా లైక్ చేసి షేర్ చేయండి, చాలామందికి తెలియజేయాలి. ఆగిపోకూడదు, ఈ వీడియో చాలామందికి తెలియాలి. ఓకే అండి, నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. ఓకేనా? బాయ్.